కొండపై 200 సంవత్సరాల నాటి పురాతనమైన గుడ. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని గుడి చరిత్ర. అసలు ఈ గుడిని ఎవరు నిర్మించారు, ఏ కాలంలో నిర్మించారు, ఇందులో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఏంటి, ఈ కొండపై గృహలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట రూపంలో స్వయంభూగా వెలిశారా? ఏంటి, ఈ గుడి దగ్గర అన్ని పూలే కానీ ఒక్క ఆకు కూడా లేని చెట్టు ఉందా? ఏంటి, ఈ గుడిని ఎవరు రాళ్లతో కానీ ఇటుకలతో కానీ నిర్మించలేదా? 3 బండరాళ్ల మధ్య ఉన్న గ్యాప్లోనే స్వామివారి విగ్రహాలున్నాయా ఈ కొండపై? ఒక పెద్ద బండరాయిపై స్వయంభూగా వెలిసిన 12 తలల నాగేంద్ర స్వామిని మీరు ఎప్పుడైనా చూసారా? 12 తలల నాగేంద్రుని దర్శించుకోవాలి అంటే బండరాళ్ల మధ్య ఉన్న చిన్న సందు నుంచి మనం వెళ్ళాలా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా? హాయ్, హలో ఫ్రెండ్స్, నేను మీ జమీల్. ఈరోజు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టెంపుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ప్రెజెంట్ ఈ వీడియోలో ఉన్న గుడి వచ్చేసి గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలో అయితే ఉంది. మనం గుడి దగ్గరకు వెళ్ళాలంటే దాదాపుగా 100 నుంచి 150 మెట్లు ఎక్కి కొండ పై భాగానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అదే అండి, మన మేడూరు వీరాంజనేయ స్వామివారి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయానికి వెనక ఉన్న కొండ మీదనే ఈ పురాతన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అయితే ఉంది. ఈ దేవాలయానికి చాలా వందల ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ గుడికున్న విశిష్టత ఏంటి అంటే, ఈ గుడిని ఎవరు ఇటుకలతో కానీ బండరాలతో కానీ నిర్మించలేదండి. 3 పెద్ద బండరాల మధ్య ఉన్న గ్యాప్ లో స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ చూశారు కదండి, మనం ఇలా కొండ పై భాగానికి వెళ్ళంగానే మనకు ఒక ఎంట్రీలో అయితే ఇలా ఒక పెద్ద బండరాయిపై అయితే నామాలు అయితే వేసి ఉంటాయి. సో ఇదే నేను చెప్పిన గుడి అయితే 3 బండరాళ్ళ మధ్య గ్యాప్లో అయితే స్వామివారి దేవాలయం ఉంటుందని చెప్పాను కదా, అదే ఇదండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అయితే లేదండి. కాలక్రమేణా విగ్రహాలు అయితే ఎవరో ధ్వంసం చేశారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి బదులైతే దుర్గామాత అమ్మవారి విగ్రహం అయితే ఉంది. సో ఇది కూడాను ఒకప్పుడు ఇక్కడ గుడిలో అయితే ఉండేవంట. సో ఆ విగ్రహాన్ని ఇప్పుడు అక్కడ పెట్టి పూజిస్తున్నారు. ఇవైతే స్వామివారి పాదుకలండి. ఇక్కడ ఒక ఏదో శంఖం టైప్లో ఉంది, అదేంటి అన్నది అయితే నాకు తెలియదు. సో ఇక్కడైతే నాకు చాలా భయం అనిపించింది, ఎందుకంటే కొండ మీద ఆ టైంలో నేను ఒక్కనే ఉన్నానండి. ఇది కూడాను పురాతనమైన గుడి కదా, ఎక్కడ ఏమన్నా పాములు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి చాలా భయం అనిపించింది. అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా ఒక గది అయితే ఉందండి. అది స్టోర్ రూమ్ టైప్లో యూజ్ చేసేవాళ్ళు అనుకుంటాను. ఇక్కడ ఇంకా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నమాట ఈ గుడివి, అందుకనే అక్కడక్కడ పారలు అవి ఇవి అయితే కనిపిస్తున్నాయి మనకి. చూడండి ఆ గది కూడా ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి అయితే గుడి పై భాగంలో ఉండే గోపురం అండి. ఈ గోపురాన్ని అయితే ఇటుకరాళ్లతో నిర్మించారు. ఈ గోపురం కూడాను శిథిలావస్థలో ఉందండి. చూసారు కదా గోపురం ఎలా కనిపిస్తుందో. మనం ఆ గుడి నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఒక రాయి మీద మీకు ఈ ఆకారం ఎలా కనిపిస్తుందో చెప్పండి. నాకైతే ఒక ఏనుగులా కనిపిస్తుంది. ఏనుగులా పడుకొని పైకెక్కుతున్నట్లయితే కనిపిస్తుందండి. అక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇలా రాళ్ల మధ్యలో ఒక సందు అయితే కనిపిస్తుందండి. చూసారు కదా, ఈ సందు లోపల నుంచి మనం చిన్నగా లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఇంకొక అద్భుతం కనిపిస్తుంది. చూడండి, నేను వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఆ అద్భుతం ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తానండి. నేను ఇక్కడ ఇంకొక గుడి అయితే మనకు కనిపిస్తుందండి. ఈ గుడిలో ఒక పెద్ద బండరాయి మీద 12 తలల నాగేంద్రులు అయితే స్వయంభూగా వెలిసారని అయితే ఇక్కడ చెప్తుంటారు. ఆ 12 తలల నాగేంద్రుని కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, క్లియర్గా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇదంతా కూడాను కొండ పై భాగంలోనే ఉంటుందండి. మనం కొండ ఎక్కిన తర్వాతే మనకి విజువల్స్ అన్నీ ఈ దేవుళ్ళందరూ కూడా కనిపిస్తారు. ఇక్కడ నేను మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చూసారు కదా, 12 తలలు ఉంటాయండి ఈ నాగేంద్రునికి అయితే. స్వయంభూగా వెలిసారని అయితే ఇక్కడ చెప్తున్నారు గ్రామస్తులు. అలాగే కొండ పై భాగం నుంచి అయితే నేను మీకు ఊరి యొక్క విజువల్స్ చూపిస్తున్నాను. చూడండి, చాలా అందంగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి చూడటానికైతే. దాదాపుగా మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత పైకి ఎక్కానో కొండ అనేది అయితే. మనం వచ్చిన దారిలోనే ఆ 2 పెద్ద బండరాల మధ్య ఉన్న సందులోంచి బయటికి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ ఇంకొక స్వామివారు అయితే దర్శనమిస్తారండి. ఆయన ఎవరో కాదు, మన విఘ్నేశ్వర స్వామివారు, అంటే మన వినాయకుడు స్వామివారు అండి. ఈ స్వామివారికంటూ ప్రత్యేకంగా గుడి అయితే ఏమీ లేదండి. ఇట్లా బయట ఆవరణంలో ఒక చెట్టు కింద అయితే ఈ స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారి దగ్గర నుంచి మనకి కొండపైన ఉన్న పరిసరాలు ఎలా కనిపిస్తున్నాయో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, సో ఇక్కడ ఉన్న ఈ చెట్టునైతే మనం ఇంకొక అద్భుతంగా పరిగణించవచ్చండి. ఈ చెట్టు వచ్చేసి అడవి బిల్ల గన్నేరు చెట్టు అని చెప్పేసి అయితే అంటారంటండి. ఈ చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు. మనం చూసినంత వరకు కూడా అన్ని పూలే కనిపిస్తున్నాయి. మీకు అక్కడ వైట్గా కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా వచ్చేసి అయితే పూలండి. ఈ పూలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పూలతో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారికి అయితే పూజ చేసేవాళ్ళంట.
సో చూడండి, ఒక్క ఆకు కూడా కనిపించట్లేదు. ఈ గుడికి ఎన్ని వందల ఏళ్ళ చరిత్ర అయితే ఉందో, ఈ చెట్టుకు కూడా అన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. చూడండి అసలు ఎంత పెద్దగా కనిపిస్తుందో ఆ చెట్టు అయితే. ఒక్క ఆకు కూడా ఎక్కడా లేదండి. పూలు ఉన్నన్ని రోజులు కూడా ఒక్క ఆకు కూడా రాదంట. సో పువ్వు చూడండి, నా చేతిలో ఉంది కదా, అదే అండి అడవి బిల్ల గన్నేర పువ్వు అండి. ఇంత పెద్ద చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదండి. బిల్లేరు పువ్వు చెట్లు అయితే చూసాను, చాలా చిన్నగా ఉంటాయి. అక్కడ నుంచి మనం కొండ యొక్క మరొక భాగం వైపు కిందిగా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ మనకి స్వయంభూగా వేసిన ఇంకో స్వామివారు అయితే దర్శనమిస్తారండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రూట్ అయితే ఎలా ఉందో. అసలు అయితే నేనైతే ఇంకా చెప్పులు లేకుండా వెళ్ళానండి అక్కడికి. అంటే ఎంతమంది స్వామివార్లు ఉన్నారు కదా అన్నట్టు కొండ మీదకైతే చెప్పులు తీసుకెళ్ళలేదు. అసలు చూశారు కదా ఈ వెళ్ళే మార్గం అయితే అసలు ఎలా ఉందో. నాకైతే మస్తు రాళ్ళు గుచ్చుకున్నాయి. అందులో మంచి ఎండాల్టి టైంలో ఎక్కాను కదా, సో ఫుల్గా అయితే కాళ్ళు గాలాయండి. నాకైతే చుక్కలు కనిపించాయి. సో ఎలా అయినా మీకు ఈ విజువల్స్ చూపించాలి అని చెప్పేసి అయితే నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. సో అలా వెళ్ళిన తర్వాత మనకి అక్కడ నుంచి అయితే ఒక మెట్ల మార్గం కనిపిస్తుంది కొండ మధ్య భాగం నుంచి. సో వాటిని కూడా మనం ఎక్కుతూ పైకి వెళ్ళినట్లయితే మనకి అక్కడ స్వామివారు అయితే కనిపిస్తారండి. 2024 సంవత్సరంలో స్వామివారికి అయితే ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అండి. సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఆ విగ్రహాల వెనకైతే ఒక పెద్ద పుట్టు ఉందండి. చెప్తే మీరు నమ్మరు. నేను పుట్టను చూడగానే చాలా భయపడిపోయాను. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. సో అక్కడ నుంచి అసలు ఎటు వెళ్ళటానికి కూడా దారి లేదు, ఇంకా డెడ్ ఎండ్ అన్నట్టు అది. సో మీకు అక్కడ పుట్ట కూడా చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక గృహ మధ్యలో ఉందండి పుట్ట అది. సో మీకు అది చూస్తే అది ఒక రాతి గృహ మధ్యలో పుట్ట చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఈయన వచ్చేసి స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటండి. సో పుట్ట రూపంలో వెలిసారని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో విగ్రహాలను కూడా ఇక్కడ వచ్చేసి 2024 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు కూడా నేను వెళ్ళాను. సో ఇక్కడ ఈ కొండరాయి మీద నుంచి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు పుట్ట ఎలా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉందండి. దాదాపుగా 4 నుంచి 5 అడుగుల మధ్య ఉంది. సో ఆ రాయి పైన అయితే ఇలా రావి చెట్టు ఉందండి. ఈ రావి చెట్టు కూడా చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ స్వామివారిని కూడా దర్శించుకొని మనం కిందగా నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. అసలు ఎంత ఏటవాలుగా ఉందో చూడండి. ఒక్క కాలు స్లిప్ అయినా కానీ ఇలా కిందకి వెళ్ళిపోవటమే అండి. మీకు చూపించాలి అన్న ఇంటెన్షన్తోనే నేనైతే ఇంత ధైర్యం చేసి వీడియో తీస్తున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కడనే వెళ్ళి వీడియో తీయడం జరుగుతుందండి. సో అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నాకంటూ వీడియో తీసే వాళ్ళు అయితే ఎవరు లేరు. సో సింగిల్గా వెళ్ళి నేనైతే వీడియోస్ రికార్డ్ చేసుకొని అయితే వస్తున్నాను. చూడండి అసలు మీకు చూస్తే అర్థమైపోతుంది ఆ నడక మార్గం ఎలా ఉంది అన్నదైతే. చాలా ఇబ్బంది అయిపోయింది నాకైతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.